ఒకటి దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యోదూతును అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను, సర్వమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్య, అషర్యేల అనువారు. యోదూతును సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సీతారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యోదూతును చేతి కింద నుండు యోదూతును కుమారులైన గెదల్య, జెరి, యోషయ్య, అషబ్య, మతిత్య అను 6. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కి, యహుమతన్య, ఉజ్జియేలు, షెబూయేలు, యోరీమోతు, హనన్య, హనాని, ఎలీయాత, గిద్దల్తి, రోమ మత్యెజెరు, యొజ్బేకాష, మల్లోతి, హాతీరు, మహాజియోతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును యోదూతునకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, సర్వ స్వరమండలముల సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచు ఉండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. తాము సేవ విషయములో పిన్నయ్యని, పెద్దయ్యని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యోసేపు పేరిట పడెను. 2వది గెదల్యా పేరిట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. 3వది జక్కూరు పేరుట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. 4వది ఇజ్రీ పేరిట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. 5వది నెతన్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 6వది బక్కియాహు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 7వది యోషర్యేల పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 8వది యోషయ్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 9వది మతన్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 10వది షిమి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజరేలు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 12వది అషబ్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షుబాయేలు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 14వది మతిత్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15వది యోరేమోతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 16వది హనన్య పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17వది యొజ్బేకాష పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18వది హన్నాని పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 19వది మల్లోతి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది ఎలీయాత పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది హోతీరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గద్దల్లి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12.
23వది మహాజియేతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రోమా మీత ఏజేరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12.